చైనా సైంటిస్టులు సూర్యుడిపై జరిపిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంతరాయాలు ఏర్పడతాయన్న సంగతి తెలిసిందే. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంతరాయాల కారణంగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పరిశోధనలో వెల్లడైంది. మరి ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్పై ప్రభావం చూపుతోందని తేలింది. సైంటిస్టులు కింగ్డావో, విహాయ్ సిటీల్లో 6 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. లక్షల మంది బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ తీసుకున్నారు. సాధారణ సమయంలో బీపీని, జియోమాగ్నెటిక్ యాక్టివిటీ సమయంలో బీపీని పోల్చి చూశారు. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్పై ప్రభావం పడుతోందని పరిశోధకులు గుర్తించారు. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆటంకాల వల్ల మనుషుల బీపీలో దారుణమైన మార్పులు వస్తున్నాయని వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు కమ్యూనికేషన్స్ మెడిసిన్స్లో ప్రచురితమయ్యాయి. బ్లడ్ ప్రెషర్, జియోమాగ్నెటిక్ యాక్టివిటీ ఒకే రకమైన రిథమ్స్ కలిగుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. బీపీ, జియోమాగ్నెటిక్ యాక్టివిటీ ప్రతి 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి రిపీట్ అవుతూ ఉందని పేర్కొన్నారు. గాల్లో ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా కూడా బీపీ ప్రభావితం అవుతోందని వెల్లడించారు. జియోమాగ్నెటిక్ తుఫాన్లు ఎంత ఎక్కువగా సంభవిస్తే బీపీపై అంత ఎక్కువ ప్రభావం పడుతోందని పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలిపారు. మరి ముఖ్యంగా మహిళల బీపీపై ప్రభావం పడుతోందని అన్నారు. హై బీపీ ఉన్నవారిపై ఇది మరింత ప్రభావం చూపుతోందని గుర్తించారు. జియోమాగ్నెటిక్ యాక్టివిటీ మనుషుల బీపీని ఎలా ప్రభావితం చేస్తోందన్న దానిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సి ఉందని తెలిపారు. ఆ సమయంలో మనుషులు తమను తాము ఎలా రక్షించుకోవాలన్నది కూడా తెలుసుకోవాలని అన్నారు. అయితే అగ్నిగోళం, ప్రకాశించే వాయువుగా కనిపించే సూర్యుడు ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి కొత్త సౌరచక్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్యుడి అయస్కాంత క్షేత్రం మారుతుంది. అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం తమ స్థానాలను మార్చుకుంటాయి. తద్వారా ఏర్పడే కొత్త సౌర వ్యవస్థలో గ్రహాలు కూడా భాగం అవుతాయి. సూర్యుడు, భూమి మధ్య సంబంధం గ్రహం మీద జంతువులు, జీవ వైవిధ్యం, సముద్ర ప్రవాహాలు, వాతావరణాన్ని నడిపిస్తుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న సౌరచక్రంలో కార్యకలాపాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, సూర్యుడి నుంచి విడుదలవుతున్న అనేక సౌర తుఫానులతో భూమిపై సాధారణ జీవరాశి ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.